లోపలికి మనము హల్లెలూయా. అలా రావడం వల్ల దేవుని ద్వారా మనతో దీవించబడతాం. ఆమేన్. అందరూ చెప్పండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చెప్పండి. సమాధానం గారు శుభాకాంక్ష గారు బాగున్నారా? హల్లెలూయా. నా చిన్ని తోటలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. నా చిన్ని తోటలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. పెనుగాలి వీచిన అలలు రేగినా, పెనుగాలి వీచిన అలలు రేగినా, యేసు లేచి గెలిచెను శాంతి కలుగును. యేసు లేచి గెలిచెను శాంతి కలుగును. నా చిన్ని తోటలో యేసయ్య ఉండగా భయమే లేదు, నాకు దిగులే లేదు. భయమే లేదు, నాకు దిగులే లేదు. నా కష్టము చూచెను, కనికరపడెను. నా కష్టము చూచెను, కనికరపడెను. అద్భుతములు చేయును, ఆశీర్వదించెను. అద్భుతములు చేయును, ఆశీర్వదించెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎక్స్పెషల్గా యేసు క్రీస్తు యొక్క రక్తం గురించి మనం మాట్లాడతాం. యేసు రక్తం ఎలాంటిదంటే మన ప్రతి పాపం నుండి మనం విడిపిస్తుంది. అటువంటి అసలు యేసు క్రీస్తు రక్తం ఎందుకు చిందించాలంటే దేవుడు మానవుని నిర్మించిన తర్వాత, మానవ కోటి విశ్వాసం చేసిన తర్వాత, మానవుడు వారి జీవితంలో చాలా జాగ్రత్తగా అర్పించాలి. అసలు ఆదాము పాపం ముందు చేయలేదు, అవ్వ చేసిందని చెప్తున్నారు. ఏమిటి? ఆదాము అవ్వలు నియమింపబడినప్పుడు వారు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఏ కోరిక కానీ, ఏ ఆలోచన కానీ, తిండి మీద కానీ, శరీరం మీద కానీ, దేని మీద మనసు కాదు అసలు లేదు. ఎందుకంటే పాపము వారిలో లేదు. పాపం వారిలో లేదు కాబట్టి మరణం వారి దగ్గర లేదు. పాపం వారిలో లేదు కాబట్టి వారికి మనసుకు శాంతి ఉంది, వారికి ఆరోగ్యంగా ఉన్నారు, నెమ్మదిగా ఉన్నారు. ఆకలి లేదు, దప్పిక లేదు. దేని చూసారు? ఆకలి దప్పిక పాపం ఉంటేనే ఉంటుంది. కాబట్టి దేవుడా, ఇలాగ ఆదాము అవ్వ ఉన్నప్పుడు ఇక్కడ చాలా జాగ్రత్తగా నేను కొన్ని మాట చెప్తాను, అర్థం చేసుకోవాలి. ఆదాము అవ్వకి దేవుడు చూసి ఆదాముతో అన్నాడు, నాయనా, నీవు ఈ తోటలో పళ్ళన్నీ తినొచ్చు, కానీ మంచి చెట్టు పండ్లు నువ్వు తినకూడదు. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తారు, కొంతమంది బాగుంది మనకి ఏం చెప్తారంటే, ఈ కూర తినవద్దు, అది తినవుతాం. అలాగే అంటారు. నా నోరు పట్టుకోవడం మనం తిట్టేదో చెప్పండి. ఆయన ఇచ్చిన ముందు కదా. అనగా దేవుడు చెప్పిన మాట మీరు జవదాటారు. దేవుడు వద్దని దాన్ని పరిచేశారు. దేవుడు ఏది వద్దన్నాడో అది పరిచేయడం మొదలు. ఏంటి దేవుడు వద్దన్నాడు? పండు తింటాడు. యాక్చువల్గా ఇక్కడ దేవుడు ఆజ్ఞ పండు తినడం వల్ల ఎక్కువ లేదు, తినకపోవడం వల్ల తక్కువ లేదు. మీకు ఒక మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో నయమాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ నయమానికి కుష్ఠవ్యాధితో బాధపడుతున్నప్పుడు
ఆ వ్యాధి ఆయన్ని ఎక్కడ తీసుకెళ్ళిందంటే బైబిల్ ఏం చెప్తుందంటే ఆ 2 రోజుల 5వ అధ్యాయంలో తర్వాత చదవండి. ఆ మాత్రం 1 రోజుల 5వ అధ్యాయం 2 రోజుల 5 తర్వాత చదవండి. అందులో ఏమంటుందంటే ఆ దేశము ఈ యొక్క నయమాను వల్ల విజయం సాధిస్తుందట. మంచి బలవంతుడట. అలాంటి బలవంతుడికి శరీరంలో బలం ఉంది కానీ చేతులకి కుస్తుంది, పరిగెట్టడానికి బలం ఉంది కానీ కాలుకి కుస్తుంది. కుష్టివ్యాధితో ఉన్నవాడు తెల్లంగా పరిగెట్టలేడు నల్లేక. అది కుష్టివ్యాధితో ఉన్నాడు ఏదైనా మనం కత్తించామని కత్తి పట్టుకోలేదు. కుష్టివ్యాధితో ఉన్నాడు అన్నం తిరగలేదు కదా, చాలా కష్టం అండి. చేతులకి కాలుకుంటే చాలా కష్టం. పాపం అడగండి వారు కావాలి తినిపించాలంటే ఆ జబ్బు అంటికి పోతుంది పైన. ఇలాంటి బలవంతుడే కానీ ఆయన ఇప్పుడు ఖర్చు పట్టుకోగలరా? ఇప్పుడు ఆయన గుర్రం మీద వెళ్ళగలరా? పరిగెట్టగలరా? బలం ఎందుకు ఉంది, జ్ఞానం ఎందుకు ఉంది, కానీ యుద్ధానికి పనికిరాని వాడిగా అయిపోయాడు. ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు కూడా అలాగే ఉంటాయి. పిల్లలు ఉంటారు ఎందుకు మనస్సంతంలో పిల్లలు, నా కూతురు నా కొడుకు గొప్పలు ఎందుకంటే దయచేసి పుట్టింది నీ తల్లిని నీ తండ్రిని సంతోషపరచాలని జ్ఞాపకం చేసుకోండి. ఆదాము అవ్వ దేవుడు పుట్టిస్తే వారు దేవుడిని సంతోషపరచలేదు. ఈరోజు నీవు నేను జ్ఞాపకం చేసుకోవాలి. సంఘంలో సేవకులతో సహా మనము సంఘాన్ని, నీ తల్లిని నీ తండ్రిని సమాజాన్ని సంతోషపరిచే విధంగా మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ మాట వింటామో వాళ్ళ మాట మనం వాళ్ళని సంతోషపరచగలం. లేకపోతే నష్టపోయేది ఎవరు తెలుసండి? మనము నష్టపోతాం, వారిని బాధపరుస్తూ ఉంటాం. ఇక్కడ అదే జరిగింది. చాలా మంది జీవితాలు వారు ఎలా ఉంటారంటే అన్నీ ఉంటాయి. మనశ్శాంతులు, చక్కటి భార్య ఉంటుంది, చక్కటి భర్త ఉంటాడు, చక్కటి పిల్లలు ఉంటారు, చక్కటి తల్లిదండ్రులు, కానీ ఎందుకు ఈ జీవితంలో అనిపిస్తారు? కుటుంబంలో కేకలు, గొడవలు, రోజులు బయటకు పోతానికి మంచి వాళ్ళ కనబడతారు, మంచి బట్టలు వేసుకుని కనబడతారు. బయట మొత్తం చక్కగా ప్రేమగా మాట్లాడతారు. ఇంట్లో మొత్తానికి గొడవ, తప్పు, అనుమానం, అపార్థ, ఇవే ఇబ్బందులు. ఇక్కడ నయమాను జీవితం కూడా అంతే. బయటకి వెళ్తే అంటే బలం ఉంది, అన్నీ ఉన్నాయి, యుద్ధ సూర్యుడు, కానీ ఇప్పుడు యుద్ధం చేయలేని స్థితిలోకి వెళ్తున్నాడు. కత్తి పట్టుకునే స్థితిలో ఉన్నాడు, గుర్రాన్ని స్వారీ చేసే స్థితిలో లేడు. అలాంటి వ్యక్తి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలీషా ఆయన అన్నాడు, ఇదిగో నయమాను ఎక్కడి నుండి వచ్చాడు? సిరియా నుండి వచ్చాడు. అక్కడ బ్రహ్మాండమైన పెద్ద పెద్ద మంచి జలాలతో కూడిన నదులు ఉన్నాయి. కానీ ఎలీషా దగ్గర రాగానే ఎలీషా ఆయన పొరలు చేసి ప్రార్థన చేయడం బాగుపడని ఏంటంటే, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు ములుగు అని ఆజ్ఞయించాడు. దగ్గరికి కూడా రాలేదు ఎలీషా. తెలిసిరా? రాలేదు. ఎల్లు ములుగు అన్నాడంతే. ములుగు అంటే ఈయనేం చేసింటే శాపలో దగ్గరికి వచ్చి బొర మీద చేసి నన్ను పట్టుకొని ఒక ఆవిడ దగ్గర బొర మీద ఎలా కనాలంటది ఆవిడ. అదొక పిచ్చి. అసలు దైవజనుడు నేను ముట్టవసరం లేదండి, నీలో విశ్వాసం ఉంటే లేదుగా ఆ ప్రభావం నీలోకి వచ్చేస్తుంది. కాబట్టి దేవుడు అక్కడ ఏం జరుగుతుందంటే అనుకుంటున్నాడు, నన్ను నీతో నా బుర్రగా చేసి నూనె రాసి ప్రార్థన చేస్తాడు, నా కుష్టిని పోగొడతాడు అనుకుంటే యోర్దాను నదిలో మొదలమంటున్నాడు. ఏంటి, ఎందుకు మొదలాలి? మా ఊళ్ళో నది లేవేటి, మా ఊళ్ళో నీరు లేదేటి, మా ఊళ్ళో నీరు దీనికన్నా మంచి నీరు కదా, మంచి నదులు కదా, పెద్ద పెద్ద నదులు కదా, ఆ నదుల్లో మునిగితే ఇంకా నేను శుద్ధి అయిపోతాను. ఆజ్ఞ అంటే ఆజ్ఞ. ఆయన ఎక్కడ మునగమన్నాడు? నీటిలో స్వస్థపరిచే స్వభావం లేదు.
మాట వినుడిలో ఆజ్ఞ కైకొనుట్లో నీ జీవితంలో ఆశీర్వాదం వినాలి. పిల్లలు వెళ్ళిపోయాడు. ఆ ఊళ్ళో నదులు మునుగుదాం అనుకోను, మునిగాడు. తగ్గిందా? అప్పుడు ఒక ఆయన దాసు చెప్తున్నాడు, పనుడు చెప్తున్నాడు, పనుడితో చెప్పించుకున్న స్థితికి వెళ్ళిపోయాడు. చూసారా, ఆజ్ఞ కైకొనకపోతే నీకంటే చిన్నవాళ్ళతో చెప్పించుకుంటాం. దేవుడు మాట వినకపోతే మన ఇంట్లో పని చేస్తున్నాడు చెప్తుంటే ఆలకించి నువ్వు ఆ విధంగా చెయ్యాలనుకుంటావు. ఆ స్థితికి వెళ్ళిపోతావు. అంటే నీ కింద 10 మంది ఉన్న స్థితిలో ఉన్న నీవు తర్వాత 10 మంది చెప్పే స్థితిలోకి వెళ్ళిపోతావు. దేవుని ఆజ్ఞని కైకొనకపోతే ఇక్కడ ఏం జరిగింది? అప్పుడు లా చేసి అట్లా దాసుడు, అయ్యా ఏదైనా చేయమంటే చేస్తా కదా, నీట్లో మొరమన్నాడయ్యా, మునిగి చూడు ముందు. అది పెద్ద నీకు మొరవడమే పెద్ద ఎంత పెద్ద ఏంటి? మాట చెప్పాడైనా, మాటలో ఉంది శక్తి, నీలో లేదు శక్తి, ఆయన మాటలో ఉంది. ఆ మాట ప్రకారం వచ్చి నీ జీవితంలో కార్యం జరుగుతుంది. ఎస్, ఈ వాక్యంలో ఉందని దేవుని శక్తి. ఈ వాక్యమే మన స్థితిగతులు మార్చేస్తుంది. పూజలు, వ్రతాలు ఏవేవో చేయవసరం లేదు. దేవుని మాట ఏం చెప్తుందో ఆజ్ఞను కైకుంటే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు చూస్తావు. ఏం జరిగింది? వెంటనే వచ్చాడు. వచ్చి ఆ పనికిరాని ఇంట్లోనే ఆ యోర్దాను నదిలోనే వెళ్ళి స్నానం చేస్తున్నాడు. మొదటిసారి స్నానం చేశాడు, లేచాడు. రెండోసారి స్నానం చేశాడు, లేచాడు. మూడోసారి మునిగాడు, లేచాడు. నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి స్నానం చేసి లేచి చూసినప్పుడు ఆయన కళ్ళు ఆయన చూసి నమ్మలేకపోతున్నాయి. కానీ తెలుసా, దైవజనుడు ఇచ్చిన ఆజ్ఞని కైకొన్నట్లు అంత అద్భుతం జరుగుతుంది. ఇక్కడ ఈ దేవుడు కూడా ఆదాముకి అవకి ఆజ్ఞ ఇచ్చారు. ఆ పండు తింటే జబ్బు వచ్చేస్తుంది, జబ్బు రాదని ఆజ్ఞని మీరు తినొద్దురా అన్నాడు. ఈయన ఆజ్ఞ గైకుంటే ఈయనకి ఏం వచ్చింది? స్వస్థ. ఆజ్ఞ గైకొనడం వల్ల వారికి ఏం వచ్చింది? రోగము, శాపము, మరణము, కుటుంబంలో వేదన, అసమాధానం, ఇబ్బందులు, సమస్యలు కుటుంబంలో ప్రారంభించబడ్డాయి. అమ్మా, దేవుడు మాట ఆలకించాను. ఆజ్ఞ అతిక్రమించారు. ఏం జరిగింది? పరిశుద్ధులు చూడండి, చెప్పాను కదా, అప్పటి వరకు వారి మనసు అంతా దేవుడితో నింపబడి ఉన్నారు. అప్పటి వరకు వారి మనసు అంతా దేవుడితో నింపబడి ఉన్నారు. ఇప్పుడు వారి మనసులోకి సాతాను తలుపు కొడుతుంది. వస్తాను. అమ్మ చెప్పాడు ఆదాంకి, ఆదాం చెప్పాడు ఆమెకి, అమ్మ దయచేసి ఆ చెట్టు కాడికి వెళ్ళొద్దు, దేవుడు వద్దన్నాడంటే సాతాను. ఆజ్ఞ అతిక్రమింప చేయడమే సాతాను పని. ఆజ్ఞ అతిక్రమింప చేయడమే సాతాను మనలోకి రావడం. జ్ఞాపకం చేసుకోవాలి. ఏం జరిగింది? సాతాను చూశాడు, అవును బాగున్నావా? బాగున్నాను. చాలా అందంగా ఉన్నావా? ఏం ఒకసారి అంటే దేవుడు అక్కడ రావద్దన్నాడు. ఎందుకు రావద్దన్నాడు అని ఆమెను దేవుడి మాటల మీద అవిశ్వాసాన్ని పుట్టిస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా మన జీవితాల్లో దేవుడి వాక్యం మీద అనేక విధమైన ఆలోచనల చేత, అనేక మంది మనుషుల చేత అవిశ్వాసాన్ని సాతాన్ని కలుగు చేస్తున్నాడు. ఎందుకు ఆ కలుగు చేయడం వల్ల నష్టమైంది అవును, నువ్వే నష్టపోతావు. ఈరోజు యవనస్తులు అనేక మంది ఏం జరుగుతుంది అక్కడ? నువ్వు తింటే దేవుడి కన్నా అందంగా మారిపోతావు. నువ్వు తింటే నీకు అసలు మరణమే ఉండదు. మరణం కాదు, నువ్వు దేవుడి కన్నా గొప్ప వ్యక్తి అయిపోతావు అని ఒక్కొక్క మాట పదే చెప్తున్నా. చెప్పు, ఒకరోజు చెప్పేస్తే అయిపోద్ది అనుకుంటున్నారా? ఒకరోజు మనం అనుకుంటాం మాట ఎప్పుడు నేను శోధిస్తున్నాడు అని అయిపోయింది. అలాగే సరే వాడు కొట్టి డోర్ కొడుతుంటే ఏమనుకుంటారో చూసి చాలా మంది వాళ్ళు ఏమనుకుంటారో
అని తలుపు తీస్తే కదా, అలాగా అవ తలుపు తీసింది. తలుపు తీయగానే ఆజ్ఞ అతిక్రమించింది. ఆజ్ఞ అతిక్రమించగానే సాతాను లోనికి పండు తిన్నాడు. పండు తిన్న తర్వాత ఇప్పుడు ఆదాము తినలేదు. చేతగా ఆలోచించండి, ఆదాము పండు తినలేదు, అమ్మ పండు తినేసింది. ఇప్పుడు అమ్మ పండు తినగా ఏంటి పరిస్థితి? అవును, స్త్రీలు కొలుపు స్టార్ట్ అయిపోతున్నాయి. చూసారా, అవును ఆదాములో లేదు. చాలా చేతగా ఆలోచించారు ఇక్కడ. అందుకనే శరీర కోరికలు ఉన్నవాళ్ళు మనకి రెచ్చగొడుతుంటారు, కన్ను కొడుతుంటారు, మనకి కూడుతుంటారు, మన పక్కన కూర్చుంటుంటారు, ఇలా పట్టుకుంటుంటారు. టచ్ ఎట్టి పరిస్థితుల్లో టచ్ అస్సలు పురుషులు స్త్రీలకు ఇవ్వకూడదు, స్త్రీలు పురుషులకు ఇవ్వకూడదు. ఏ విషయంలో కూడా అస్సలు పిల్లలలో మనం టచ్ చేయకూడదు అండి, అస్సలు టచ్ చేయకూడదు. హ్యాండ్స్ సెకండ్స్ కూడా ఇవ్వకూడదు. ఏం జరుగుతుంది పరిస్థితి? ఆదాముని అవ్వ పట్టుకునే విధానం లేదా, కానీ ఆదాముకి అదేమి తెలియదు. ఎంత ప్రయత్నం చేస్తుంది ఆదాము విషయంలో, ఎవరు రావట్లేదు ఆదాముకి. అవునుని సాధారణ దుర్మీడు కోరికలు పెరిగిపోతున్నాయి, నిద్ర పట్టే రాత్రి ఆదాముకి ఎదుగుతుంది. ఆదాము అసలు ఏదంటాడు. అప్పుడు అవ్వకు అర్థమైంది, జాగ్రత్తగా అర్థించండి. నేను మానసికంగా చచ్చిపోతాను ఎలా ఉంటే, ఇప్పుడు నేను తిన్నప్పుడు ఈయన తింటే కానీ ఈయనకి నా మీద కోరిక రాదు. చూసారు, ఒకరి మీద ఒకరు కోరిక రాదని యాడలు మూతులు కేవలం ఇంటికి రాశాడు. అంత తిట్టమైన బట్టలు వేసేస్తారు కదా, ఎందుకు శుభ్రం లేకుండా, శుభ్రం నీట్గా తయారవ్వకుండా డైలాగ్ చిన్న చిన్న డైలాగ్ వేస్తుంటారు. మొగలు కానీ ఆడలు కానీ అది కష్టపడుతుంటారు. ఒక్కొక్క విధంగా ఆ మాటలో వేరే అర్థాలు ఉంటాయి. ఆ మాటలో వేరే అర్థాలతో మనల్ని పడవడదాం చూస్తాం, మళ్ళా వద్దామని చూస్తుంటారు. ఆదాములకు వద్దామని అవ్వ చూస్తుంది. చూడండి పరిస్థితి ఎలాగొందో. ఆదాములోకి వచ్చాడు, అవ్వలోకి వచ్చేదాన్ని సాతాను ప్రయత్నం చేసి అవ్వలోకి వచ్చేసాడు. ఇప్పుడు అవ్వలోకి వచ్చిన సాతాను ఇప్పుడు అవ్వ ఆదాములోకి వెళ్ళిపోదాం ప్రయత్నం చేస్తుంది. ఆదాములోకి ఇప్పుడు ఎలాగలరు? ఆజ్ఞ అతిక్రమిస్తేనే వెళ్ళగలరు. చాలా జాగ్రత్తగా ఆలోచించారు. మీ కుటుంబంలో మీ జీవితాలు, నీ భాగస్వామి, నీ మాటలను తృణీకరించగా రాముగా ఈ తల్లిదండ్రుల మాటలను మీరు తృణీకరించవద్దు. బ్లెస్ అవ్వాలంటే హల్లెలూయా. ఏం జరిగింది? అవ్వ లాభం లేదని ప్రతిరోజు పండు పట్టుకుని వచ్చి నీకు తెలుసా ఇది తిను, ఇలా చుట్టుపోతుంది. ఎలా ఆదాము చూసి ఈమె భోజనం ఇచ్చేస్తాం కదా. చాలాసార్లు దేవుళ్ళు బాగా ఆత్మీయంగా ఉండవు, కొందరు ఎన్నెన్నో మోజులు ఇచ్చేస్తుంటారు. ఆలోచన చేతరాకైతే అడుగులు వెళ్ళిపోతాడు. చెత్తంతావా అలా మల్లెపూలు గొడవలోకి వచ్చేస్తాయి. మనకి నా గొడవ కానీ చెప్తున్నాను, ఇలా చెత్తంతావా అడిగా మనసు ఉండదు. అసహించుకుంటాడు, నన్ను అసహించుకుంటావా అని ఇప్పుడు ఏం పెట్టి అందరూ మోపుతుంటారు. మోపినా పర్వాలేదు, హల్లెలూయా, ఎన్నన్నా పర్వాలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి? దేవుడారా లాభం లేదని ఎలా వేసరి తినిపించారని రోజు ఆదాముతో అదే ఫైటింగ్. ఈ ఆదాము పట్టుకున్నాడు. మరి బాబు దీంతో భరించలేకపోతున్నాను బాబు. ఇంతకుముందు ఆత్మ ఉండేది కాదు, ఇది తెగ తినేస్తుంది. ఇంతకుముందు పడుకునేవాడు కాదు. అవకు నిద్ర ఉండేది, నిద్ర అసలు పట్టేది. అంటే నిద్ర అంటే మరణం ఉంటేనే అలసట ఉంటుంది.
కాబట్టి మరణం లేదు ఆదాంకి, అవ్వకు వచ్చేసినప్పుడు మరణం ముందు పడుకుని పోతుంది అని గ్రహించడా? ఈ బాధ భరించలేక సాంసన్ ఏం చేశారు? ప్రతిరోజు సొరుగుతుంటే 50 మంది ఎలాంటి మంది పడిపోయింది కాక ఇన్ని ఎందుకు చెప్తున్నాడు? వినడం పిల్లలు అలాగే డాడీ అప్పుడు చెప్పచ్చు కానీ డాడీ అరే ముందు నీకు చెప్తుంటే విన్నావా? ఇది గొయ్యిలో పడిన తర్వాత మమ్మీ నీకు తెలిసి చెప్పలేదు, ఎప్పుడే చెప్పాను వినలేదు, అమ్మాయి చేస్తాను పని నేను అర్థం కదా. మాట అవ్వాలి చూసారా? ఇంట్లోని ఆడదాని మాట అవ్వాలని ఆడుకోరుకుంటాం. అక్కడికి వచ్చిన తర్వాత ఈ మొగుడు మాట క్లోజ్ అయిపోయింది. అక్కడ తర్వాత అక్కడి నుంచి చదివా ఆడ పుట్టిన పిల్లలు వాళ్ళ మాట అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు ఆ తల్లి మాట కూడా క్లోజ్. కుటుంబాలు పతనం అయిపోతున్నాయండి. ఇలాగా వాళ్ళు కావాల్సింది వాళ్ళు కోరుకుని తేలాలి. వద్దునైనా వద్దాము అంటే వీరు ఇంట్లో పిల్లలు ముందు ఈవిడ వినలేదు కదా. ఎవరు ఈవిడ మాట ఆగండు, వీళ్ళిద్దరు కలిసి తండ్రి మాట అసలు. ఇక్కడ పరిస్థితి అలాగే జరిగింది. ఆదాము దగ్గరకు వచ్చి రోజు శోధిస్తుంటే ఆదాము భరించలేక ఏ ప్రభావ విద్యకి తెట్టి ఎలాగుంటుంది నేను చూస్తాను, నేను సౌకర్యం ఉంటుంది, గొప్పలు అయిపోతావయ్యా లాభం తీసుకున్నాడని ఒక్కటి తిన్నాడు. తినే కానీ ఇంకా ఆదాముకి అబ్బాయికి ఇంకా అవ కోరికలన్నీ తీర్చేస్తాయి. చూసారా? ఇప్పుడు ఎవరు ఆజ్ఞ పెట్టుకున్నాడైనా అవ్వ ఆజ్ఞ పెట్టుకున్నాడు. ఇప్పుడు అవ్వ కోరికలు తీరుస్తున్నాడు. జాగ్రత్త జాగ్రత్త. అవ్వ సాతాను ఆజ్ఞ పెట్టుకుంది, సాతాను అవ్వలోకి వచ్చింది. ఇప్పుడు అవ్వ ఆదాము అవ్వ ఆజ్ఞ పెట్టుకున్నాడు. అవ్వ ఆదాము మనసులో మీకు దేవుడు లేడు. ఆదాము రాత్రి పగలు అదే ధ్యాస. ఎక్కడ ఏ గదులు ఉంటే ఆ గదులు పరిగెడతాను. ఇంకా ఆ స్వభావం తిండి ఎక్కడే వచ్చిపోవాలి. ఇంతకు ముందు అవి మనసులో లేవు అసలు. బట్టలు చలేసేస్తుంది. ఇప్పుడు ఒంటికి కప్పుకోవడానికి ఎండ తగిలేస్తుంది. ఎందుకు ముందు ఎండ లేదు, చలి లేదు, దోమలు లేవు, ఏమి లేవు, జబ్బు లేదు, ఏది లేదు, బాధ లేదు. ఇప్పుడు బాధలు జబ్బులు చూసారా? జాగ్రత్తగా ఉంటారు. ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేస్తారు. ఈ పాపము చేసిన తర్వాత వారి జీవితంలో ప్రారంభించబడ్డది వేదన, రోగాలు, సమస్యలు, ఇబ్బందులు. అక్కడ తాగిందా? కొన్ని వాళ్ళు కొడుకులు కన్నారు. కనకొడుకు వాళ్ళు సంతోషపరిచారా? కొడుకు పెద్దోళ్ళకి ఎప్పుడు కూర్చున్న వాళ్ళ మీద పగే. రే మా మాట ఏంటంటే తింటాను రా. అసలు ఏదైతే దేవుని మాట ఏం లేదు. దాని ఏం మాట అంటారు? కానీ కొన్ని కుటుంబాలు చూస్తే తల్లిదండ్రులు అంతగా విధేయులు ఉంటారు, పిల్లలు మొత్తానికి అంతగా దేవుని భయభక్తులు ఉంటారు. దేవుని మందిరికి వస్తున్నారు. మీరు మీ మమ్మీ డాడీని ఫాలో అవ్వద్దు, దేవుని ఫాలో అవ్వదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుంటే వారి జీవితాల్లో వారికి పుట్టిన పిల్లలు వారిద్దరిలో ఎవరున్నారు? అవిధేయత. ఈ అవిధేయత మరణాన్ని తీసుకొచ్చింది. ఈ అవిధేయత వ్యాధిని తీసుకొచ్చింది. ఈ అవిధేయత వారు సాతానికి యాకోబు ఏ విధంగా యాకోబు చేతిలో ఏసావు అమ్మబడ్డాడో, ఒక్క పూట కూలి కోసం ఏ విధంగా అమ్ముకొని జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడో, అదే విధంగా వారు కూడా దేవుడితో వారి సంతోషాన్ని, ఆనందాన్ని, రక్షణను దేవుల ఒక్క పండు అనే పండు కోసం ఆజ్ఞ అతిక్రమించి వారి జీవితాల్లో జీవాన్ని కోల్పోయారండి. మరణ
ప్రవేశించింది. ఈ అవిధేయత వారిని శిక్షకు పాత్రలుగా చేసింది. తర్వాత దేవుడు చెప్పాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను. ఏంటి, మన కన్న పిల్లల్ని తప్పు చేస్తున్నారు, కోపం వచ్చి వదిలేస్తాం, 2 రోజులు 3 రోజులు వదిలేస్తాం, 3వ రోజు మనం 4 రోజులు వెళ్తాం కదా. వాళ్ళు ఎంత తప్పు చేసినా సరే ఏం చేస్తాం, తప్పు అన్నాం కనుక కదా. ఏంటి నీకు బాగా అనుభవం లేదు, నీకే కాదు అందరికీ అనుభవమే. పిల్లలు కొంచెం పిల్లలు కొద్దాం ఎంతది అనుకోను. చిన్నపిల్లలు కదా, మా పిల్లలు అలాంటి కాదు అనుకోక అందరికీ అనుభవాలు వస్తాయి. ఇబ్బంది పెడుతుంటే నన్ను అయినా సరే మనం ఆ పిల్లలు వదులుకుంటామా? మన మాట వినకుండా ఏదో మనం నాకు అదే కావాలా వద్దురా, నాకు అదే కావాలా, వద్దమ్మా నాకు ఆడే కావాలా, వద్దమ్మా నాకు ఆడే కావాలా. ఏం చేస్తాం లాస్ట్ పడని బాధ. అప్పుడు అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు అమ్మే ఏంటైనా బాగలేదమ్మా ఇక అలాగనే వాళ్ళకి ఇష్టం లేక కనీసం పెద్దంటే మనం ఏం చేస్తాం? వాళ్ళ కష్టం ఉంటే ఆదుకొని మానేస్తామా? వాళ్ళ బాధ ఉంటే ఆదుకొని మానేస్తామా? వాళ్ళ ఆకలి ఉంటే ఆదుకొని మానేస్తామా? మరి వారికి ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలని మనం ప్రయత్నము చేస్తాం. అభిమానం ఉంటే ఆ దేవుడు కూడా పాపం చేత పట్టబడిన మానవుని మళ్ళీ విడిపించి మంచి మార్గంలో పెట్టాలని దేవుడు ఆశపడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఆశపడి అన్నాడు, నేను మిమ్మల్ని రక్షిస్తాను, కానీ మామూలుగా అవదయ్యా, మీరు ప్రాణాన్ని కోల్పోయారు. ఈ ప్రాణం కాదు, మీకు ఒక మరణం వచ్చేసింది, మీ ఆత్మ నిత్య నాశనానికి వెళ్ళిపోతుంది, కాబట్టి మిమ్మల్ని రక్షించాలి అని దేవుడు వాగ్దానం చేశాడు. సాతాను చెప్పాడు, ఇదిగో ఏ స్త్రీ చేతైతే నువ్వు ఈ భూమికి స్త్రీ లోబడి నువ్వు పురుషుడు ప్రవేశించి పాపాన్ని ప్రవేశపెట్టావో అదే స్త్రీలో బడి నేను వచ్చి ఈ ప్రజలందరినీ నేను రక్షిస్తానని దేవుడు ప్రమాణం చేస్తాడు. మొట్టమొదటి సాతాను ఏ స్త్రీని నేను వాడుకున్నావు అదే స్త్రీని వాడుకుంటాను, ఏ స్త్రీ ద్వారా నేను సృష్టించిన నా పిల్లలు పాడు చేస్తావో అదే స్త్రీ ద్వారా మరి నా ప్రజల్ని రక్షిస్తానని వాగ్దానం చేస్తాను. వాగ్దానం చేసిన దేవుడు చెప్తాడు. యెషయా గ్రంథానికి వచ్చేటప్పటికి, ఇదిగో కన్యక గర్భం ధరించి కుమారుని కంటదన్నాడు. తర్వాత ఇంకా వచ్చేటప్పటికి ఆయన లేత మొక్క వలె ఈ భూమి మీద ఎండిన భూమిలో పొలుస్తాడన్నాడు. తర్వాత ఆయన మనందరి కొరకు స్వరూపమైన సొగసైన లేని వారిగా అయిపోతాడు. మనం చూసి ఆయన గుర్తించలేమట, ఏంటంటే గుర్తించలేని విధంగా అనుకుంటాం. అందుకని దేవుడు ఆయన భూమి మీద జన్మించినప్పుడు ఆయనే రక్షకుడని అక్కడ ప్రజలు గుర్తించలేకపోయారంటే ఆ మాట ముందుగానే రాశాడు. యెషయా రాసిన గ్రంథం 700 సంవత్సరాల క్రితము ఆయన జన్మించక మునుపు రాశాడు. చదువులో ఒకసారి మాట యెషయా రాసిన గ్రంథం 53:1 మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను. అతడు ఆయన ఎదుట పెరిగెను, అతని స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతను చూసి అపేక్షించినట్టు అతని యందు స్వరూపము లేదు. ఆయన చూచి మన ఈయనే ఆయన అన్నట్టు ఆయన గుర్తించి నేను వారిగా ఉండిపోయాం. కాబట్టి దేవుడు అలాగా జన్మిస్తాడని రాసి ఉంది. అలాగే ఎందుకు ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే 3వ వచనం, అతడు తృణీకరింపబడిన వాడైన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించేవాడు గాను, మనుషులు చూడనని వాడు గాను ఉండెను.
అతను ధృవీకరింపబడి కనుక మనం అతని ఎన్నిక చేయకపోతుంది. ఎందుకు ఈ ప్రజలు ఆయన ఎన్నిక చేయలేదంటే ధృవీకరింపబడ్డారు. ఈయన రక్షకుడని ఎన్నిక చేయలేకపోయారు, గ్రహించలేకపోయారు. ఆయనే రక్షకుడు, ఆయనే గొప్పడంటే ఎవరు ఆయన సిలువ ఎత్తారు. చూసారా అక్కడ దగ్గర ఇప్పుడు యుద్ధం జరుగుతుంది ఇక్కడ. ఈయనే మెస్సయ్య అని గుర్తి ఎవరు అనుకున్నారు అనుకోండి, వాళ్ళందరూ నిర్మించారు అనుకోండి, ఆయన ఒక పెద్ద బెంచ్ కాదు. అక్కడ దగ్గర ఇప్పుడే బాబాలకి చాలా మంది పాస్టర్లకి ఈ పెద్ద పాస్టర్ అద్భుతం కారు కాలు కింద పెట్టిస్తారా? మీరు కూడా లేక మీలో కుర్చీ దగ్గరికి వస్తుంది, మంచం దగ్గరికి టీగా నేను ఆయన గొప్ప సేవకుడుగా గుర్తిస్తారు. కాబట్టి ఈ ప్రజల ఊరు ఆయన గుర్తించలేదు. ఇప్పటికీ కూడా సమాజం దేశ ప్రజలు యేసే రక్షకుడని గుర్తించలేకపోతున్నారు. ఆయన బైబిల్ చెప్తుంది ఇక్కడ 4వ వచనం, నిశ్చయంగా అతను మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మెత్తబడిన వానిగాను, దేవుని వల్ల బాధింపబడిన వానిగాను, శ్రమనందిన వానిగాను మనం అతని వించితిమి. మన అతిక్రమ క్రియలు బట్టి అతను గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతుంది. ఈ మాటలు ఏంటంటే ఆదాము అవ్వ ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞ అతిక్రమించారో వారి జీవితంలో మరణం ప్రవేశించింది, వ్యాధి ప్రవేశించింది, సమస్య ప్రవేశించాయి, అశాంతి ప్రవేశించింది. వారి జీవితం చిన్న భిన్నంగా అయిపోయింది, వాళ్ళ బ్రతుకులో సంతోషం విధంగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఈయన మనందరి సమానార్థమైన శిక్ష మొట్టమొదటి భరిస్తారట. ఆయన గాయపరచబడతాడట. ఆయన యొక్క మరణము మనల్ని పాపం నుండి విమోచిస్తాడట. ఆయన మన శిక్షను భరిస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రియమైన దేవులారా, ఈయన ఏ ఒక్క శాపాన్ని మానవుడు తెచ్చుకున్నాడో, ఏ పాపాన్ని అయితే మానవుడు తెచ్చుకున్నాడో, ఏ ఒక్క పాపమును తెచ్చుకొని మానవుడు నశించిపోతున్నాడో, ఆదాము అవ్వ ద్వారా ప్రవేశించిన ఆ యొక్క శాపం నుండి పాపం నుండి విమోచించడానికి ఈయన మానవులందరి కొరకు బలైపోతాడని ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే మీకు రాసి ఉంటారు. ఇది క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం. తర్వాత ఇంకో మాటకి మనం అలా వెళ్ళేటప్పటికీ ఆయన శ్రమ పడుతున్నాడు, గాయపరచబడితే ఏదొస్తుందండి? ఇప్పుడు గట్టిగా కత్తితో పొడిస్తే ఏదొస్తుందండి? రక్తం వస్తుంది. కొరడాలతో కొడితే ఏదొస్తుంది? ఎందుకు ఆ రక్తం రావాలి? ప్రతి మానవుని పాపం నుండి విమోచించేదే రక్తంలోనే జీవం ఉంటారండి. ప్రాణం ఎందులో ఉంటే తెలుసా? రక్తమే ప్రాణం. ప్రాణం రక్తంలో ఉంటుందండి. మనిషి ఏ జబ్బున్నా రక్తం తీస్తే జబ్బు తెలుస్తుంది. రక్తం పాడవుతే మనిషి పాడైపోయినట్టే. కాబట్టి దేవుడా మానవుని పాపం నుండి విమోచించడానికి, రోగాల నుండి విమోచించడానికి, శాపం నుండి విమోచించడానికి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద తన రక్తాన్ని కార్చాడు. అందుకని బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం కలిగి పవిత్రంగా చేస్తుందని. ఏబిసి 1 యోహాను 1:7 చెప్తున్నాయి. ఏబిసి 1:7 యోహాను కూడా 1:7 చెప్తుంది. ఆయన రక్తం మానవుల్ని రక్షిస్తుంది. యేసు రక్తం ఎక్కడ పోర్చుకుపడతారో అక్కడ సాతాను అధికారం కొట్టివేయబడతారు. అక్కడ ఎందుకంటే ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఎవరి గృహం మీద గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ గృహంలోకి మరణపు దూత చూసి పారిపోయిందట. ఆ గృహాన్ని చూసి ఎక్కడ రక్తం ఉందో చీకటి చూసి పారిపోయి అక్కడ వెలుగుందట.
ఎక్కడ రక్తం ఉందో ఎర్ర సముద్రము రెండు పైగా చీలిపోయింది. అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు రక్తం నీ మీద ఉంటే నీకు ఎదురుగా ఉన్న ఏదైనా నిలబడలేదు. దావీదు మీద గొర్రె పిల్ల రక్తం ఉంది కనుక దావీదు ముందు నీ గొలియాతు నిలబడలేకపోయాడు. ఈరోజు ఆ రక్తం అంత శక్తి ఉంది. ఆ రక్తం ఏ గ్రామం మీద ప్రోక్షింపబడితే ఆ గ్రామం పాప శాప నియమములను విమోచింపబడతాయి. ఏ గృహంలో ఆ రక్తం ఉందో ఆ గృహంలో నెమ్మది, సమాధానం, ఐక్యత ఉంటాయి. మీ నూనె రాసి ప్రార్థన చేసేది ఏం కాదు. ఆ నూనెని ప్రార్థించినప్పుడు అది యేసు రక్తంగా మార్చు ప్రభా అని ప్రార్థన చేసి మేము ఇస్తాం. ఆజ్ఞ ప్రార్థన చేసిన నూనెలో మీకు స్వస్థత వస్తుందని మీరు నమ్ముతున్నారు. విశ్వాసమే మీ కార్యం చేస్తుంది. అదే నూనె సరే. కొంత ఖరీదైన నూనెలు ఎక్కడ లేదు. ఆజ్ఞ అంటే విశ్వాసం అంటే దేవుడు అలా జ్ఞాపకం చేసుకొని యేసు రక్తం మనల్ని బలహీనతను విడిపిస్తుంది. యేసు రక్తం మనకు విజయాన్ని ఇస్తుంది. యేసు రక్తం అన్యోన్యమైన సహవాసాన్ని మనకు కలిగజేస్తుంది. యేసు రక్తం తల్లితో ఐక్యపరుస్తుంది. యేసు రక్తం మీ మీద ఉంటే సాతాను ఒడిగిపోతాడు. యేసు రక్తాన్ని వచ్చిన చాలా యేసు రక్తాన్ని మాట్లాడుతుంటారు. యేసుక్రీస్తు శిలువను ధ్యానం చేస్తుంటారు. యేసు నా పాపములకి సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తం నా కోసమే కార్చాడు, ఆ రక్తం నా మీద ప్రోత్సహించుకుంటున్నాను నువ్వు ఎప్పుడైతే చెప్తావో సమస్యలు నిన్ను విడిచిపెట్టి పారిపోతాయి. ఏ మానవుడైతే తన ప్రాణాన్ని ఆజ్ఞ అతిక్రమించి అమ్ముకున్నాడో అది మళ్ళీ ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టి అది తీసుకుని మళ్ళీ మనకి ఇచ్చాడు. యేసావు ఏ విధంగా తిండి కోసం జ్యేష్ఠత్వం అక్క అమ్ముకున్నాడో ఈరోజు చాలా మంది వారి జీవితాలు లోకంలో ఉన్న వాటి కోసం వారి జీవితాన్ని అమ్మించుకుంటున్నారు. వారి బ్రతుకులు నమ్ముకుంటున్నారు. వారి శరీరాలు అమ్ముకుంటున్నారు. దేవుడు జ్ఞాపకం చేసుకోండి. చాలా రానున్న దినాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇంకా యేసు రక్తమే నీకు ఈ లోకంలో విజయాన్నిస్తారు. యేసు రక్తం చేత ముద్రింపబడిన ప్రజలు, యేసు రక్తం చేత ముద్రింపబడిన ప్రజల ముందుని ఎవరు నిలబడలేకపోయారు. యేసు రక్తం నీలో ఉంటే నీ ముందు ఏ సాతాను కానీ, ఏ దెయ్యం కానీ, ఏ మాంత్రిక శక్తి కానీ నిలబడలేదు. నెల్లూరు దగ్గర ఒకసారి మీటింగ్ తెచ్చాను. నన్ను ఒక ఆయన సలపన అని ఒక మాంత్రికుడు మాట్లాడాడు. ఆయన యేసు ప్రభు నమ్ముకున్నాడు. ఆయన మా ఇద్దరు నాకు మీటింగ్ పిలిచారు. పిలిచినప్పుడు ఆ మీటింగ్లో ఆయన ముందు రోజు వచ్చాను, నేను తర్వాత రోజు వెళ్ళాను. ఏంటి ఆయన సాక్ష్యం అంటే, ఆయన కర్ణాటకలో భయంకరమైన మాంత్రికుడు. ఆయన ఒక యేసుక్రీస్తుని నమ్ముకున్న అమ్మాయికి ఆమె బ్యాంకులో ఉద్యోగం చేస్తుంది. ఆ బ్యాంక్ ఆఫీసర్ ఆమె మీద ఆశపడ్డాడు. ఆమె ఇష్టపడుతున్నాను ప్రొఫైల్స్ చేశాడు. చేస్తే ఆమెన్నది నేను దేవుడు నమ్ముకున్నానండి, దయచేసి ఇలాంటివి నా మనసంతా యేసు ప్రభువే, దయచేసి ఏమనుకోవద్దని చెప్పి అలాగే పదే పదే చెప్తున్నా సరే ఆమె వెళ్ళకపోతే ఒకరోజు ఎవరి దగ్గర తీసుకెళ్ళి పెట్టుమని తీసుకొచ్చి పెట్టుమని పెట్టాడు. పెట్టుమని పెడితే ఆమె యొక్క వసాయిపోవాలి. పెట్టుమని పెడితే అసలు ఆమె ఏం వస్తావలేదు, గెసావలే. యేసులో ఉంటే నీకు ఎన్ని మందులు పెట్టినా ఏమి నేనేమి చెప్పాను. యేసు రక్తంలో ఉంటే అమ్మ లాభం లేదు. ఎలాగా అనేక, ఎందుకంటే అమ్మ అంత అందంగా చెప్పండి, ఇలాంటి దాన్ని నేను పెళ్లి చేసుకుంటే ఆమె యొక్క క్యారెక్టర్ బాగుంది. నేను కోరి ఏ వచ్చినా సరే దేవుడు ఉంటే అది నీకు పెంటగా కనబడుతుంది. హల్లెలూయా. ఏం జరిగింది ఇక్కడ? లాస్ చేసేస్తారు. ఆయన ఏం చేశారంటే ఆ బ్యాంక్ ఆఫీసర్ లాభం లేదు, ఎలా చేస్తే నా అవసరం చేసుకోలేదు, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే నా అవసరం చేసుకుంటానని ఆశపడి ఆయన ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి డబ్బు ఇచ్చి ఆమె ఏ ఫైల్స్ పట్టుకుందో ఆ ఫైల్ పేపర్ పట్టుకొని ఆమె యొక్క చిన్న అన్ని ఇచ్చినది కట్ చేసి అన్ని పట్టుకుని ఆయనకి ఇచ్చారట. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు మాంత్రికుడు భయంకరంగా అమావాస్య రోజు పూజ స్టార్ట్ చేశారు. మసానానికి వెళ్ళి స్టార్ట్ చేసినప్పుడు
పూజ చేస్తున్నారు ముగ్గురు కలిసి. ఆయన శిష్యులను చేస్తుంటే దేవుడా ఈ అమ్మాయి చక్కగా పడుకుంది, ఈ అమ్మాయికి తెలియదు, కథ ఏమీ తెలియదు. యేసు రక్తంలో నువ్వు ఉంటే నీ మీదకి వస్తున్న ఆపదలు గీపదలు నీకు కనపడకుండా, ఎందుకంటే కనపడుతుంది భయపడతామని అవి కూడా నీకు కనపడిన దేవుడు. ఆయన రక్తంలో ఉండవు. ఏం జరిగింది తెలుసా? పూజలు చేస్తుంది వీళ్ళు చేస్తూ వచ్చేసి ఎంత పంపించినా దురాత్మలు, ఎంత పంపించినా దెయ్యాలి, అవి మళ్ళీ వచ్చేస్తున్నాయి. అట్లా కొడతామంటారు బిలా నుంచి గాలిని కొట్టినట్టు. అవి ఇక్కడ రావలేదని అప్పుడు ఆయనకి అవి వచ్చి అవన్నీ వచ్చి ఆయన మీద పడిపోయాక పడిపోయినప్పుడు ఆయనకి అక్కడ గొప్ప శిలువ దర్శనం కనబడుతుందట. యేసు క్రీస్తు వారి రక్తాలతో కనబడుతుందట. ఎవరు నువ్వు ఏంటి అంటే ఈ రక్తంలో ఆ అమ్మాయి భద్రపరచబడింది. ఆయన ఆ దర్శనం చూసిన తర్వాత అటండి ఆయన ఇంకా లెగలేదటండి. మోర్చ వచ్చిన వాళ్ళకి, ఆ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి కాళ్ళు చేతులు నోరు మొత్తం డ్యామేజ్ అయిపోయారు. ఆ వెలికి ఆ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరు పారిపోయి తలవారు వచ్చి చూస్తే ఆయన అలాగే ఉంటాడు. అక్కడ 1, 2 అయిపోయి అప్పుడు ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత చూస్తున్నప్పుడు ఆయనకి కొన్ని రోజులకి మాట వస్తే ఒకటే అన్నాడట. ఆయన పలానా బ్యాంకులో పనిచేస్తాడు. ఆయనకి తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని అర్జెంట్గా నా దగ్గర పంపించాను. ఆ అమ్మాయిని చూస్తే నేను బాగైపోతున్నాను కదా. అప్పుడు ఆ అమ్మాయిని పిలిపించారట. పిలిపించిన తర్వాత ఆ అమ్మాయిని అడిగాడట, అమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరమ్మా అని అడిగాడట. మా దేవతలు, మా శక్తులు, ఈ కన్నింటిని మించిన వాళ్ళని నమ్ముకున్నావమ్మా, నువ్వు మామూలు వ్యక్తి కాదమ్మా అంటే నేను యేసు ప్రభు. ఎవరు యేసు ప్రభు? ఎలాగుంటాడు దేవుడు? యేసు ప్రభు అంటే ఈయన అని ఆయన యొక్క చరిత్ర చెప్తుంటే ఆ శిలువ మరణాన్ని చూసి ఈయనే నేను చూశాను అని దేవుడు ఆయన కన్నీరు కాల్చుతుంటే, అమ్మా ఇలాంటి వ్యక్తి, నీడలో ఉండే వ్యక్తి నిన్ను పాడు చేయాలని, నేను ఏదో చేయాలని ఆశపడ్డాను, దయచేసి ప్రార్థన చేయమంటే ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయన బాగుపడి ఆయన మన ఇండియాలో గొప్ప సాక్షి చెప్తూ మంచి దైవజనుడిగా మారిపోయాడు. యేసు రక్తంలో ఉన్న శక్తి, యేసు రక్తం నీ మీద ఉంటే ఏది నేను ముట్టలేదు, ఏది నేను తాకలేదు. యేసయ్య రక్తంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. కాబట్టి దేవుడా ఈరోజు దేవుడు మనకి ఎంతో మనకి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడు అందరూ మొక్కలేద్దాం. దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట విషయమే. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు? ఏ పాపము నిన్ను తరుముతుంది? దేవుని ఆజ్ఞలు అతిక్రమించడమే సాధారణ మన జీవితాలు, మన కుటుంబాలు నెమ్మది లేకుండా, మన బ్రతుకులో సంతోషం లేకుండా చేస్తాం. కాబట్టి ప్రభువా ఈరోజు నన్ను క్షమించి ఆయన మనందరినీ పాపాలను విడిపించాడు. అందరి కోసం కారణం విడిచి భూమికి వచ్చాడు. మానవుడు ఏ ఆజ్ఞ అతిక్రమించాడో, అవిధేయత చూపించి దేవుడు దూరమైపోయాడు, ఆయన విధేయత చూపించి ప్రతి మానవుని రక్షించాడు. మానవుల కోసం తన రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము యేసు రక్తము శక్తి. ఆ రక్తులు ప్రతి ఒక్కరి దగ్గర పోషించబడను గాక. ఆ రక్తం ప్రతి ఒక్కరు భద్రపరచబడును గాక. నేను స్తుతిస్తూ ఈ ప్రార్థన పాసరం చేస్తాను. నీ చేతులకు అప్పగించుకుంటే చేరిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు. యేసు క్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి.